హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ భూషణి. ఈరోజు నేను ఆలూ ఫ్రై కర్రీ చేశానండి. ఈ ఆలూ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇది సాంబార్లోకి, చారులోకి, పప్పు కూరలోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. విడిగా రైస్లో కూడా బాగుంటుందండి. ఇది క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. క్విక్గా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ ఆలూ ఫ్రై కర్రీ ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. నేను ఆలూ ఫ్రై చేయడానికి 3 బంగాళదుంపలు తీసుకుంటున్నానండి. ఈ 3 బంగాళదుంపల్ని మనం తొక్కు తీసేసుకుందాం. ఇలా నీట్గా తొక్కు తీసేసుకోవాలి. ఇలా తొక్కు తీసి చక్కగా నీట్గా కడిగేసేసి వీటిని సన్నటి ముక్కల్లాగా తరుపుకుందాం. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. ఇలా నీళ్ళలో వేసేయండి. ఇలా ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. ఇలా అన్నీ చక్కగా కట్ చేసేసుకుని నీళ్ళలో వేసుకుని 2-3 సార్లు బాగా కడగండి. కడిగితే ఇందులో ఉన్న ఈ నీళ్లు తెల్లగా వస్తాయి చూడండి. నీళ్ళలో వేయగానే ఈ తెలుపు అంతా పోవాలన్నమాట. నీళ్ళు ట్రాన్స్పరెంట్గా నీట్గా వచ్చేయాలి. అప్పటి వరకు 2-3 సార్లు కడగండి బాగా. చూసారా, ఇట్లా నీట్గా నీళ్లు ట్రాన్స్పరెంట్గా ఇట్లా వచ్చే వరకు 2-3 సార్లు కడగండి. అందులో ఉన్న స్టార్చ్ మొత్తం పోయేటట్టుగా. ఆ స్టార్చ్ మొత్తం పోయిందంటే అప్పుడు బాండీకి అంటుకోకుండా చక్కగా పొడిలాడుతూ మనకి వేగుతాయి అన్నమాట నూనెలో. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసేసి పెట్టండి. చల్లటి నీళ్ళలో వేయండి. ఇవి చల్లటి నీళ్ళలో వేస్తే అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. నూనెలో పొడిలాడుతూ చక్కగా వేగుతాయి. 10 నిమిషాలు అయిందండి నీళ్ళలో, చల్లటి నీళ్ళలో వేసేసి వీటిని ఇప్పుడు తీసేసి ఆయిల్లో వేయించేసుకుందాము. ఈ లోపల మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు సన్నటి మంట మీద వేయించుకోండి. ఇవి కొంచెం వేయాలి, ఇవి ఎక్కువ వేయకూడదు. వేసినట్టుగా ఫ్లేవర్ బాగుండాలి. మరి ఎక్కువ వేసేస్తే ఘాటుగా ఉంటుంది, అందుకని లైట్గా వేయాలి. ఇవి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు జీలకర్ర వేసేసి కొంచెం వేయించేసుకోండి. జీలకర్ర ఎక్కువ వేగక్కర్లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. వేగిపోయిందండి, ఇంకా మనం తీసేద్దాం. దించే ముందు ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలు 2 వేసుకోండి. ఇప్పుడు మనం ఇవి చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకుందాం. ఒక 5-6 చిన్నులపాయలు ఇందులో వేసేసేయండి. ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలి చిన్నులపాయలు. ఈ చిన్నులపాయలు లేకపోతే ఈ ఫ్రై అనేది అస్సలు టేస్ట్ ఉండదు. ఇవి వేయకపోయినా పర్లేదు కానీ చిన్నులపాయ మాత్రం వేయండి. ఇందులోనే కొంచెం కారం వేయండి, ఒక 2 స్పూన్లు కారం. ఫ్రైలోకి సాల్ట్ ఎక్కువ పట్టదు, అందుకని 1 స్పూన్ ఉప్పు వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇది ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇవ్వండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఫస్ట్ హైలో పెట్టుకోండి నూనె కాగే వరకు. దీని తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బంగాళదుంప ముక్కలన్నీ ఒక స్ట్రైనర్లో వేసేసేయండి, నీళ్ళన్నీ కాలిపోయినట్టు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, మనం ఈ ఆలు ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేసి వేయించుకోండి. మళ్ళీ ఎక్కువ వేయకపోతే అవి సరిగ్గా రాదు పొడిగా. కొంచెం వేసి వేయించుకున్నా, ఎక్కువ వేసి వేయించుకున్నా ఒకటే కదా. అందుకని తర్వాత మనం తీసేసుకుందాం ఆయిల్ ఇవి వేగిన తర్వాత. మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం తగ్గించి మంట, మరీ లో ఫ్లేమ్లో కాకుండా చక్కగా దగ్గరే ఉండి వేయించుకోండి కలుపుతూ. లేకపోతే ఒక పక్కన వేగి ఒక పక్కన వేయకుండా అలా ఉంటాయి. ఇట్లా ఈవెన్గా కలుపుతూ మీరు వేయించారంటే మొత్తం చక్కగా వేగుతాయి లోపల నుంచి. మందంగా ఉన్న బాండీలోనే వేయించుకోండి, లేకపోతే బాండీకి అతుక్కుపోతూ అట్లా ఉంటాయి. మనం చల్లటి నీళ్ళలో వేయటం వల్ల ఇవి చక్కగా ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఎట్లా ఉన్నాయి చూసారా. కొంచెం ఉప్పు చల్లటి నీళ్ళలో వేయటం వల్ల, ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల నల్లబడకుండా ఉంటాయి. ఈ చల్లటి నీళ్ళలో వేయటం వల్ల అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి, పొడిగా. కొంచెం కలర్ మారినాయి చూసారా. ఇవి చక్కగా వేగిపోయినాయండి, ఇంకా తీసేద్దాం.
చూసారా చక్కగా గలగలలాడుతూ ఎట్లా ఉన్నాయో. ఈ మిగిలిన కూడా వేసి వేయించేసుకుందాం. అవి చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం ఇంకా. ఈ కలర్ వస్తే చాలు ఇంకా. ఇప్పుడు కొంచెం పల్లీలు వేయించుకుందామా. చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం. ఫ్రై కర్రీలో కొంచెం పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేస్తేనే బాగుంటుందండి. వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇవి వేస్తే ఇంకొంచెం పంట కింద తగులుతూ మధ్య మధ్యలో ఇవి బాగుంటుంది. ఒక 3 పచ్చిమిర్చి ఇలా వేయించుకుని నూనెలో వేయించుకున్నాం కొంచెం. ఇవి కూడా వేగిపోయినాయి, తీసేద్దాం. వేయించేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కడాయిలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేద్దాం. 1 స్పూన్ మాత్రమే ఉంచండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వేయించేసుకున్నాం కాబట్టి ఇంక తీసేయండి. అందులో కొంచెం తాలింపు పెట్టుకున్నాం. కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసేసి కొంచెం ఆవాలు కూడా వేయండి, కొంచెం జీలకర్ర. మనం ఇందాక ఆల్రెడీ కారపొడిలో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేయించాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ కారపొడి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ కారం ఇందులో వేసేద్దాం. వేసేసి వేయించుకున్నాం కదా ఈ ఆలు ముక్కలు కూడా ఇందులో వేసేద్దాం. ఈ పల్లీలు, పచ్చిమిర్చి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే కారం మాడిపోతుంది, మళ్ళీ నల్లగా అయిపోతుంది. ఆలూ ఫ్రై కర్రీ చేయడం అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా బాగుందని. ఇది ఒట్టి కూరే తినేయచ్చు, అంత బాగుంటుంది. చక్కగా చిప్స్ లాగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది. ఈ పొటాటో ఫ్రైని మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఇది నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.